హలో వెల్కమ్ బ్యాక్ స్టైలిష్ పీపుల్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. హౌ వాచ్ యూ? ముందుగా ఎవరైతే మన ఛానల్లోకి కొత్తగా వచ్చారో ఎస్ మీరే ఎగ్జాక్ట్గా కరెక్ట్ ప్లేస్లో ఉన్నారు. అండ్ కంగ్రాచులేషన్స్ టు యూ. ఎందుకంటారో మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారంటేనే ఆటోమేటిక్గా మీ స్టైల్ అనేది అప్గ్రేడ్ అవుతుంది. ఈరోజు వీడియోలో మనం ఏం డిస్కస్ చేస్తున్నామంటే వింటర్ కలెక్షన్స్ ఫర్ మెన్. డూడ్ ఒకటే చెప్తున్నా, సమ్మర్ సీజన్ కానీ రైనీ సీజన్ కానీ ఎట్టన్నా పోనీ, ఈ వింటర్ సీజన్ మాత్రం అలా ఉండనివ్వకూడదు. ఎందుకంటే సమ్మర్ సీజన్లో స్వెట్, అదే రైనీ సీజన్లో హ్యూమిడిటీ. సో నువ్వు ఎక్స్పెరిమెంట్ చేయాలంటే ఈ వింటర్ అనేది పర్ఫెక్ట్ సీజన్. ఈ వింటర్లో కూడా నువ్వు నార్మల్గా ఉన్నావంటే నీ లైఫ్ చాలా చప్పగా ఉందని అర్థం. సో నేనేం చెప్తున్నా అంటే లేచి నిలబడు, మీ నిద్ర నుంచి లేవండి. ఇంకో విషయం ఏంటంటే ఫ్యాషన్ ఇండస్ట్రీలో వింటర్ కలెక్షన్స్ అనేటివి అద్దరిపోతాయి. సో నువ్వు లేరింగ్ చేయాలన్నా, స్వెట్ షర్ట్స్ వేయాలన్నా, హుడ్డీస్ వేయాలన్నా, ఉలెన్ క్లోత్స్ వేయాలన్నా, knitted టీ-షర్ట్స్ వేయాలన్నా, దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ సీజన్. ఈ మాత్రం హింటిస్తే చాలు చెలరేగిపోతారు. ఇప్పుడు నా దగ్గర ఏమేమి వింటర్ కలెక్షన్స్ ఉన్నాయని చెప్పేసి ఒక్కొక్కటిగా చూపిస్తా. ఫస్ట్ వచ్చేసి H&M నుంచి ఈ స్వెట్ షర్ట్ చూద్దాం. మీ అందరూ తెలిసిందే H&M అనేది సూపర్ గుడ్ బ్రాండ్. ఈ స్వెట్ షర్ట్స్ అనేవి వింటర్లో ఖచ్చితంగా కావాలి. దీంట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ కంఫర్ట్ అండ్ క్వాలిటీ, అండ్ చూడడానికి కూడా ఇది చాలా న్యాచురల్గా ఉంటుంది. ఇదే H&M నుంచి నా దగ్గర ఉన్న సెకండ్ స్వెట్ షర్ట్ ఇది కూడా చూడడానికి చాలా న్యాచురల్గా ఉంటుంది. ఒక బేసిక్ బై లుక్ అనేది ఇస్తుంది. దీంట్లో ఫ్రంట్ ప్రింట్ అని కానీ బ్యాక్ ప్రింట్ అని కానీ అంత హడావుడి అంటే ఏముండదు. చాలా ఈజీ గోయింగ్ అవుట్ఫిట్లా ఉంటుంది. థిక్నెస్ కూడా చాలా బాగుంటుంది, అంతేకాకుండా చాలా స్మూత్గా కూడా ఉంటుంది. అండ్ 100% కాటన్. ఇక్కడ హ్యాండ్ కన్నా ఎలాస్టిక్ కానీ, ఇక్కడ ఉన్న ఎలాస్టిక్ కానీ యాజ్ వెల్ అస్ సూపర్ క్వాలిటీ ఉంటుంది. సెకండ్ అవుట్ఫిట్ వచ్చేసి ఈ హుడ్డీ. ఇది వచ్చేసి ఫ్లయింగ్ మిషన్ అనే బ్రాండ్ నుంచి. దీని క్వాలిటీ మాత్రం పేకాడేస్తుంది. చూస్తే మీకు కూడా అర్థమై ఉంటుంది. నా దగ్గర ఉన్న హుడ్డీస్లో ఇది నా ఫేవరెట్ హుడ్డీ. ఇటువంటి హుడ్డీస్ ఇంకా నా దగ్గర చాలా ఉన్నాయి, కాకపోతే అవి డిఫరెంట్ బ్రాండ్ నుంచి. మీకు చూస్తే తెలుస్తుంది. నేను తీసుకోవడానికి కూడా కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ తీసుకుంటాను. ఈ హుడ్డీ వచ్చేసి జస్ట్ మినిమల్ ప్రింటెడ్ ఉంది. అదే ఈ హుడ్డీ వచ్చేసి ఫుల్లీ ప్రింటెడ్ ఉంది. బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ అండ్ డిఫరెంట్ ప్యాటర్న్స్ తో చూడడానికి ఒక డిఫరెంట్ లుక్ లా ఉంది. అంటే సిమిలర్ లేకుండా డిఫరెంట్గా ఉన్నది తీసుకోవడానికి ట్రై చేయాలి. ఇది వచ్చేసి ఫుల్ ప్లెయిన్ ఉంది. దీంట్లో ఏ ప్రింట్ కానీ ఏ బ్రాండ్ కానీ ఏది లేదు. మ్యూటెడ్ కలర్ నుంచి తీసుకోవడం వల్ల కొంచెం మనం చాలా అవుట్ఫిట్స్ వేసుకోవడానికి వస్తుంది అనమాట. వీటన్నిటిలో ఇది నా ఫేవరెట్. వింటర్లో అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే కదా. మెయిన్గా ట్రావెలింగ్కి బాగా హెల్ప్ అవుతుంది. వీటి రేట్స్ కూడా కరెక్ట్గా ఐడియా లేదు, తీసుకొని చాలా రోజులు కాదు ఇయర్స్ అవుతుంది. మ్యాక్సిమం వీటన్ని లింక్స్ ట్రై చేస్తా షేర్ చేయడానికి. వీటిని మనం డిఫరెంట్ టైప్స్లో ట్రై చేయొచ్చు కూడా. ఇలా దీన్ని మనం డెనిమ్ జాకెట్స్తో వేర్ చేయొచ్చు, ఇలా బంబర్ జాకెట్స్తో వేర్ చేయొచ్చు, ఇలా షర్ట్స్తో కూడా వేర్ చేయొచ్చు, ఇలా సింపుల్గా కూడా డైరెక్ట్గా వేర్ చేయొచ్చు. ఈ ఫ్లయింగ్ మిషన్ అనేది చాలా మంచి బ్రాండ్. నాకు ఇలా జిప్పర్ హుడ్డీ కంటే కూడా ఇటువంటి హుడ్డీస్ చాలా ఇష్టం. క్యాజువల్గా వేసుకోవడానికి బాగుంటుంది, ట్రావెలింగ్ బాగుంటుంది, ఫ్రంట్ అండ్ బ్యాక్ వస్తుంటాయి, ఇలా థ్రెడ్స్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి అగైన్ H&M నుంచి రెగ్యులర్ ఫిట్ జిప్ టాప్ స్వెట్ షర్ట్. చూడగానే చాలా నచ్చింది. రిబ్డ్ డిజైన్తో చాలా సాలిడ్గా ఉంది. పైగా బ్లాక్ కలర్ కదా, ఎలా వదులుతాం చెప్పు. ఈ స్వెట్ షర్ట్ లుక్ అనేది కొంచెం ఓల్డ్ మనీ లుక్ లాగా అనిపిస్తుంది. ఈ టెక్స్చర్ కూడా చాలా బాగుంది అండ్ కంఫర్ట్ అండ్ క్వాలిటీ కూడా అదిరిపోయింది. అండ్ ఈ జిప్ ఏదైతే ఉందో ఇది యాడ్ అని అన్నట్టు, కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్. ఇది రీసెంట్గా తీసుకున్నాను కాబట్టి మ్యాక్సిమం దీని లింక్ అయితే ఉంటుంది. మరి ఉందా అవుట్ ఆఫ్ స్టాక్ తెలియదు, కానీ మ్యాక్సిమం లింక్ అయితే పెడతాం. దీని క్వాలిటీ అయితే సూపర్ ఉంది. ఆల్రెడీ ఫోటోషూట్ కూడా అయింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ద సోల్ స్టోర్ నుంచి ఫుల్ స్లీవ్ ప్రింటెడ్ స్వెట్ షర్ట్. దీన్ని నేను రీసెంట్గా తీసుకున్నా. దీంట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే చూడండి, ఈ ప్రింట్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. దీంట్లో ఈ బ్యాక్ సైడ్లో ఉన్న బ్లాక్ ప్యాంథర్ ప్రింట్ వల్ల నేను ఈ టీషర్ట్ తీసుకున్నా. సూపర్ నచ్చేసింది నాకైతే. అండ్ దీని ఫిట్టింగ్ కూడా బ్యాగీ ఫిట్టింగ్తో వచ్చింది. ప్రజెంట్ ట్రెండ్ అంతా అదే నడుస్తుంది కదా. దీని క్వాలిటీ కూడా సూపర్గా ఉంది అండ్ థిన్ మెటీరియల్ వచ్చింది. దీని ఫ్యాబ్రిక్ కూడా మొత్తం వూల్తో డిజైన్ చేశారు. కాకపోతే దీంట్లో ఉన్న నెగిటివ్ ఏంటి అంటే ఈ బ్యాక్ ప్రింట్ లోపల మనం బనియన్ వేసుకోకుండా డైరెక్ట్ వేసుకుంటే ఏంటంటే కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. కొంచెం డిస్టర్బెన్స్, ఏదో టచ్ అయినట్టు కొంచెం డిస్టర్బెన్స్ ఫీల్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ నౌన్ అనే బ్రాండ్ నుంచి. ఈ నౌన్ అనేది జనరల్గా వెస్సైల్లో దొరుకుతుంది. యాక్చువల్గా ఈ టీషర్ట్ ఎందుకు తీసుకున్నా అంటే హాయ్ నాన్న మూవీ ప్రమోషన్స్లో నాని అన్న ఈ స్వెట్ షర్ట్ వేసుకుని కనిపించాడు. సో చూడగానే నచ్చేసింది. యాజ్ యూజువల్ క్వాలిటీ అండ్ కంఫర్ట్ అయితే సూపర్ ఉంది. కాకపోతే ఈ కలర్ షేడింగ్ ఉంది కదా, దానివల్ల మనం ఒక ఎక్స్పెరిమెంటల్ డ్రెస్ వేస్తున్నామనే ఫీల్ మనకు వస్తుంది. సో కలర్స్ కూడా మ్యూటెడ్లో ఉన్నాయి కాబట్టి మనం కొంచెం కంఫర్ట్గా వేర్ చేయొచ్చు ఇబ్బంది పడకుండా. చూసే వాళ్ళకు కూడా వీడేంట్రా ఇలా ఉన్నాడు అని కాకుండా బాగానే ఉంది కదా అనే ఫీల్ వస్తుంది. సో H&M తర్వాత నాకు నచ్చిన బ్రాండ్ ఏంటంటే ఈ నౌన్ అనే బ్రాండ్. దీని నుంచి కూడా నా దగ్గర ఇంకొక 2-3 స్వెట్ షర్ట్స్ ఉన్నాయి. అందులో నుంచి ఒకటి వచ్చేసి ఇది కూడా మీరు చాలా మూవీస్లో చూసుంటారు. సరే కానీ నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి
దీన్ని కూడా మాక్సిమం చాలా మూవీస్లో చూసింటారు. పోనీ ఇదేలా ఉందో కామెంట్ చేయండి. ఇది తీసుకున్న చాలా సంవత్సరాలు అవుతుంది, దీని లింక్ అయితే 100% దొరకదు. అండ్ ఫైనల్గా ఇది కూడా నౌన్ అనే బ్రాండ్ నుంచి. ఇది తీసుకుంది 2015లో, అంటే ఆల్మోస్ట్ 10 years దగ్గర పడ్డట్టే కదా, అందుకే కొంచెం క్వాలిటీ తగ్గింది. సో ఈ వీడియోలో జాకెట్స్ కూడా ఇంక్లూడ్ చేద్దాం అనుకున్నా, కాకపోతే వీడియో లెంత్ ఎంతవరకు వచ్చిందో నాకైతే ఏం అర్థం అవ్వట్లేదు. సో జాకెట్స్ గురించి నెక్స్ట్ వీడియో చూస్తాను. ఆ వీడియోలు కానీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో చూసి వెళ్ళిపోకుండా ఏదో ఒకటి కింద చెప్పండి కామెంట్స్లో. తెలుసు కదా, దిస్ ఇస్ కిషోర్. మన ఛానల్లో మెన్ ఫ్యాషన్ ఇంకా లైఫ్ స్టైల్ గురించి డిస్కస్ చేస్తాం. ఇంకేం మరి నెక్స్ట్ వీడియో వెళ్దామా?